రష్యా ప్రభుత్వ వైమానిక సంస్థ ఏరోఫ్లోట్ పై తాజాగా సైబర్ దాడి జరిగింది. ఏరోఫ్లోట్ కు సంబంధించి కంప్యూటర్ వ్యవస్థలు దాడికి గురయ్యాయి. దీంతో 100కు పైగా విమాన సర్వీసులను ఏరోఫ్లోట్ రద్దు చేసింది. కాగా ఈ హ్యాకింగ్ వెనుక ఉక్రెయిన్, బెలారస్ ఉన్నట్లు తెలిసిందే. 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై జరిగిన అతిపెద్ద సైబర్ దాడిగా దీని నిపుణులు చెబుతున్నారు. మూడేళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త అధ్యాయం మొదలైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇన్నాళ్లు ఆయుధాలే కీలకంగా మారాయి. ప్రధానంగా డ్రోన్లు, క్షిపణులే అత్యంత కీలకంగా మారాయి. ఎవరి దగ్గర డ్రోన్లు, క్షిపణులు ఎక్కువగా ఉంటే సదరు దేశమే యుద్ధంలో ఆ సమయానికి పైచేయిగా మారుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సైబర్ దాడి జరిగింది. ఏరోఫ్లోట్ ఇది రష్యా ప్రభుత్వ వైమానిక సంస్థ. రష్యా విమానాలన్నీ సదరు ఏరోఫ్లోట్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తాయి. కాగా ఏరోఫ్లోట్ సంస్థపై తాజాగా సైబర్ దాడి జరిగింది. దీంతో ఏరోఫ్లోట్కు సంబంధించినటువంటి కంప్యూటర్ వ్యవస్థలన్నీ పనిచేయడం మానేశాయి. దీంతో 100కు పైగా విమాన సర్వీసులను సదరు ఏరోఫ్లోట్ సంస్థ రద్దు చేసుకుంది. అలాగే మరికొన్ని విమాన సర్వీసులను నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా నడిచాయి. 2022లో యుద్ధం మొదలయ్యాక రష్యాపై జరిగిన అతిపెద్ద సైబర్ దాడిగా దీనిని నిపుణులు భావిస్తున్నారు. విమానయాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రష్యాలోని విమానాశ్రయాలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఎప్పుడెప్పుడు సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందా, ఎప్పుడెప్పుడు విమానాలు ఎక్కి గమ్యస్థానాలకు వెళ్లిపోదామా అని ప్రయాణికులు ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే సైబర్ దాడికి ఎవరు పాల్పడ్డారో తెలిసింది. సైబర్ దాడికి తామే కారణమంటూ ఉక్రెయిన్కు చెందిన హ్యాకర్ గ్రూప్ సైలెంట్ క్రో, అలాగే బెలారస్కు చెందినటువంటి హ్యాకర్ గ్రూప్ బెలారస్ సైబర్ పార్టిసాన్స్ సంస్థలు ప్రకటించాయి. దీంతో యుద్ధంలో చెలరేగిపోతున్న రష్యాను ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయాలన్న నిర్ణయానికి ఉక్రెయిన్ వచ్చినట్లు తెలిసింది. అయితే సైలెంట్ క్రో హ్యాకింగ్కు సంబంధించిన సమాచారం ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి ఉందా లేదా అనే విషయం తెలియరాలేదు. అయితే రష్యాపై ఇంత పెద్ద సైబర్ దాడి జెలెన్స్కీకి తెలియకుండా జరగదన్న అభిప్రాయం కూడా వెల్లడవుతోంది. కాగా ఈ సైబర్ దాడిలో బెలారస్కు చెందిన సైబర్ పార్టిసాన్స్ సంస్థ కూడా ఉండడం విశేషం. సహజంగా బెలారస్ రష్యాకు మిత్రదేశమే. ఈ నేపథ్యంలో బెలారస్కు చెందిన సైబర్ పార్టిసాన్స్ సంస్థ సైబర్ దాడికి జరపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగాయి. సైబర్ క్రైమ్ అనేది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నేరం. కంప్యూటర్ను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేసే నేరాన్నే సైబర్ క్రైమ్ అంటున్నారు. అక్రమంగా డబ్బు సంపాదన కోసం సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వీటికి పాల్పడుతుంటారు. ఎక్కువగా సంఘ వ్యతిరేక శక్తులు ఈ నేరాలకు పాల్పడుతుంటాయి. కొన్నిసార్లు ఒక లక్ష్యం సాధించడానికి సంబంధిత సంస్థలు లేదా దేశాలపై నేరగాళ్లు ఇలాంటి సైబర్ దాడులకు పాల్పడుతుంటారు. ఈ దాడుల్లో భాగంగా ఆయా దేశాల కీలకమైన మిలిటరీ డేటాను అపహరిస్తారు. ఒక్కోసారి ఆయా దేశాలకు చెందిన ఆర్థిక సంస్థలపై దాడులు చేసి తీవ్ర నష్టం చేస్తారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడం అంత ఈజీ కాదు. ఇది చాలా కష్టమైన విషయం. సైబర్ నేరాలన్నీ ఒకేలా ఉండవు. ఒక్కో సైబర్ క్రైమ్ ఒక్కోలా ఉంటుంది. సైబర్ టెర్రరిజం, ఈ మధ్య ఈ పదం బాగా వెలుగులోకొచ్చింది. ఏ దేశంలో అయినా సరే ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కంప్యూటర్ ఆధారంగా చేసే ఉగ్రవాదాన్నే సైబర్ టెర్రరిజం అంటున్నారు. సమాజంలో సెలబ్రిటీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను, వీఐపీలను వీడియోలను అడ్డం పెట్టుకుని పరువు తీస్తామంటూ వేధించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తులను వేధించడం కూడా సొసైటీలో పెరిగిపోయింది. దీనినే సైబర్ స్టాకింగ్ అంటున్నారు. ఇందులో భాగంగా టార్గెట్గా ఎంచుకున్నటువంటి వ్యక్తులకు అనేక ప్రమాదకర అంశాలు పంపుతుంటారు. ఏది ఏమైనా సైబర్ దాడితో రష్యా మరింతగా అప్రమత్తమైంది. మరిన్ని సురక్షిత వ్యవస్థలను రష్యా అన్వేషిస్తోంది.